ముక్తినుదులపాడు గ్రామం నందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో గ్రామంలోని రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద జరిగిన వేడుకల్లో వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను కార్యకర్తల సమక్షంలో రాయపాటి అంకయ్య కట్ చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాయపాటి సియోను, కాండ్ర బ్రహ్మయ్య, పచ్చవ అజయ్, పాకల కృష్ణ, రాయపాటి వినోద్, చిన్నపాల్, విష్ణు, అరవింద్, అనిల్, సత్య తదితరులు పాల్గొన్నారు. चुप चुप जय जगन जय जगन जय पट्टे पट्टे जय चुंडेरवल्ला जय रायपड़ंगय्यन्न राभायकिया नंबर 1 नायकत्व రాయపడంగి గారు అది వదిలాలి. जय जगन जय जगन ओके నువ్వు బెట్టా దూరంగా పోయాడు తినడంలో. ఓకే అశోక్ పెడతా
కాదు బయటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ సర్వీసు భోజనం ఆంధ్ర రాష్ట్ర ధృవతార ఈ రాష్ట్రానికే పరిపాలన విధానాలు పేద బడుగు బలహీన వర్గాలకి ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా పనిచేయాలని అతి తక్కువ కాలంలో 5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తండ్రికి తగ్గ తనయుడిగా పుట్టినటువంటి డైనమిక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ బర్త్డే పూర్తి చేసుకుని 53వ జన్మదినోత్సవానికి అడుగు పెడుతున్న సందర్భంలో ఒంగోలు నగర కార్పొరేషన్ 2వ డివిజన్ ముక్తినూతలపాడు గ్రామంలో ఈ డివిజన్కు సంబంధించి గుడిమెల్లపాడు కేశవరాజుగుంట బిలార్ నగరు అన్ని ఈ డివిజన్ నాయకులు కార్యకర్తలు నాయకులు అందరూ తరలివచ్చి ఆనందోత్సాహాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఎవరికి వాళ్ళే ఫోన్లు కూడా లేకుండా వీళ్ళు ఉదయం నుంచి ఆతృతగా ఎదురు చూసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరికి కూడా ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి అంటే యువతలో ఆ విధంగా అభిమానం ఉప్పొంగి ఎదురు చూస్తున్నటువంటి కాలం దగ్గరలోనే ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే అధికారం పెనుమార్పు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాబోయే రోజుల్లో కానీ గడిచిన సంవత్సరాల్లో కూడా ఇక ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి. మరి రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా సమర్థవంతంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిన్ననే మెడికల్ కాలేజీల మీద 1 కోటి సంతకాలు పూర్తి చేసి గవర్నర్ గారిని కలవడం జరిగింది. ఆ యొక్క ప్రజా ఉద్యమం ఈ రాష్ట్రంలోనే ఒక చారిత్రాత్మకం. మరి జరగబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర గవర్నమెంట్ మీద అన్నీ కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు ఆపేదానికి వారు చేసే ప్రతి తప్పుని ముందుకు నడవాలని, మరి తొందరగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తూ, మరి అతి తక్కువ కాలంలోనే అది మేము అందరం చూడబోతున్నామని కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు మరి ప్రజలు మరవలేకపోతున్నందుకు ప్రజలకు మరీ ధన్యవాదాలు చెప్తూ, జగన్మోహన్ రెడ్డి రాకను మళ్ళీ త్వరగా మేము అందరం ఆహ్వానిస్తున్నాం. మరి ముఖ్యంగా మాకు ఈ క్రిస్మస్ రోజులు, ఈ క్రిస్మస్ పర్వదినోత్సవాన అందరూ కూడా మరి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ ఈ పండుగలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తొందరగా ముఖ్యమంత్రి అయితే అంత తొందరగా ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్.